కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీహార్. ఇక్కడ ఎన్నికలంటేనే యాదవ్ల బలం, కుర్మీల మద్దతు, మహిళల సపోర్టు, యువత ఓటు గురించే చర్చిస్తారు. కానీ ఈసారి లెక్కలు మారాయి, చరిత్ర మారబోతోంది. బీహార్ పవర్ పాలిటిక్స్ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. బీహార్ కులగణన తర్వాత ఓ సామాజిక వర్గానికి పెరిగిన సంఖ్యాబలం వాళ్లను ఎన్నికల అంపైర్ గా, కింగ్ మేకర్ గా నిలబెట్టింది. వాళ్లే దళితులు. అవును, మీరు నమ్మకపోయినా ఇదే నిజం. బీహార్లోని ప్రతి 5గురు ఓటర్లలో ఒకరు దళిత ఓటరే. 2011లో 16% ఉన్న దళిత ఓటు ఇప్పుడు 20%కి చేరింది. సుమారు 60 లక్షల మంది దళిత ఓటర్లు కేవలం 38 రిజర్వుడ్ సీట్లలోనే కాదు, ఏకంగా 82 అన్ రిజర్వుడ్ స్థానాల్లోనూ అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నారు. ఎన్నికల ఫలితాలను శాసించే ఈ గోల్డెన్ ఓటు ఎవరికి పడుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీహార్ బ్యాలెట్ బాక్స్ ను దళితులు ఎలా శాసించబోతున్నారనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. దళిత ఉపకులాలైన రవిదాస్, పాశ్వాన్లు, మూసాహర్ల పోరు ఏ కూటమికి గెలుపుబాట వేయబోతోందో ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి దళితులే కింగ్ మేకర్లుగా మారనున్నారు. సాధారణంగా మహిళలు, యువతే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారనే టాక్ ఉంది. కానీ ఈసారి ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసేది మాత్రం ఎస్సీలే. రాష్ట్రంలో ప్రతి 5వ ఓటరు దళితులే. ఎస్సీలకు కేటాయించిన 38 నియోజకవర్గాలే కాదు, చాలా నియోజకవర్గాల్లో 20% కంటే ఎక్కువ మంది దళిత ఓటర్లే ఉన్నారు. మొదట ఎన్డీఏకు పూర్తి మద్దతు ఉన్న ఈ వర్గం జేడీయూ, ఆర్జేడీతో జట్టు కట్టడం వంటి పరిణామాలతో కొంత మార్పు చోటు చేసుకుంది. ఈసారి కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి వీరు ఓట్లు కీలకం కానున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరు ఈ సామాజిక వర్గాన్ని హామీలతో ఆకట్టుకుంటారో వారికే ఎస్సీల ఓట్లు పడే ఛాన్స్ ఉంది. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో 16% మంది ఎస్సీ ఓటర్లున్నారు. 2023లో నితీష్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో వీరి సంఖ్య 20%కి పెరిగింది. అంటే ప్రస్తుతం సుమారు 60 లక్షల వరకు ఎస్సీ ఓటర్లున్నారు. ఎస్సీలో మెయిన్ గా 3 ఉపకులాలదే ఆధిపత్యం. రవిదాస్, పాశ్వాన్లు ఒక్కొక్కరు 5% ఉంటారు. మూసాహార్లు 3% ఉంటారు. ఈ ముగ్గురు కలిస్తే చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను శాసించగలరు. కానీ ఒక్కో వర్గం ఒక్కో పార్టీకి అండగా ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40% దళిత ఓటర్లు ఎన్డీఏకు మద్దతిచ్చారు. మహాగఠబంధన్ కు 25% మద్దతిచ్చారు. 35% మంది ఇతర పార్టీల వైపు మొగ్గారు. అందులో ఎక్కువ మంది పాస్వాన్లు, లోక్ జనశక్తి పార్టీకి ఓటేశారు. 2020 ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయి సింగిల్ గా పోటీ చేసింది. 32% మంది పాస్వాన్లు లోక్ జనశక్తికి ఓటేశారు. అయితే రవిదాస్ వర్గం మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ కు అండగా ఉంటూ వచ్చింది. దీనికి అనుగుణంగానే రాజేష్ రామ్ అనే రవిదాస్ వర్గ నేతను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో పాస్వాన్లు, మూసాహర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. వారిపై చిరాగ్ పాస్వాన్, జీతన్ రామ్ మాంఝీ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుల సమీకరణాలే కాదు, దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితి కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. కులగణన తర్వాత బయటపడిన దళితుల సంఖ్యాబలం ఎంత వాస్తవమో వారి ఆర్థిక దారిద్ర్యం అంతే దారుణంగా ఉంది. ఎస్సీలో 43% మందికి నెలకు 6,000 కంటే తక్కువ ఆదాయం ఉంది. 72% మంది ఆదాయం 10,000 లోపే ఉంది. ఇది బీహార్ రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. విద్యాపరంగానూ దళితులు బాగా వెనుకబడ్డారు. రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాలకు కలిపి డిగ్రీ చదివిన వారు యావరేజ్ 6.47% ఉంటే దళితుల్లో ఇది కేవలం 3.14% ఉంది. రిజర్వేషన్లున్నా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి ఎస్సీలకు అందని ద్రాక్షలాగే ఉంది. అందుకే రవిదాస్ కాంగ్రెస్ తో కలిసి రిజర్వేషన్లు, ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే ఆకలిని తీర్చే సంక్షేమం, నగదు బదిలీ కావాలని మూసాహర్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలంటే రాజకీయం ఒక్కటే కాదు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే హామీలు కూడా. బీహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అధికార పీఠం కోసం పోరాడుతున్న మహాగఠబంధన్ బీహారీలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే వేల కోట్ల రూపాయలను జన సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెబుతున్నాయి. పవర్ లో ఉన్న పవర్ అలాంటిది. అందుకోసమే బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు భారీ హామీలను ప్రకటిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీల ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో మహాగఠబంధన్ కొంత సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకు 60%, ప్రతిపక్ష కూటమికి 40% ఓట్లు వచ్చాయి. రిజర్వేషన్లు, కులగణన వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. ఈ సానుకూలతను మరింత పెంచుకునేందుకు మహాగఠబంధన్ ఓటర్ అధికార్ యాత్ర, ఓటర్ల జాబితాలో ఎస్సీల ఓట్లను తొలగిస్తున్నారని ప్రచారం చేసి మరింత ఎస్సీ ఓటర్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళల్ని, నిరుద్యోగులను, యువతను తమ వైపు తిప్పుకునేందుకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరాల జల్లు కురిపిస్తున్నాయి. బీహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు 30,000 చొప్పున జీతం ఇస్తామని చెప్తున్నాడు తేజస్వి యాదవ్. అంతేకాదు, వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామన్నారు. 5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు తేజస్వి. ఇండియా కూటమి ఇచ్చిన అతిపెద్ద హామీల్లో మరొకటి ఉద్యోగాల క్రమబద్ధీకరణ. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మహిళా సంక్షేమం, సాధికారత కోసం బేటీ మా అనే కొత్త పథకాలను ప్రారంభిస్తామన్నారు. మా అంటే మకాన్ ఆన్ ఆమ్దాని అంటే ఇల్లు, ఆహారం, ఆదాయం అందిస్తామని చెబుతున్నారు. ఇక స్వయం సహాయక బృందాలు పేదలు తీసుకున్న రుణాలపై 2 ఏళ్ల దాకా వడ్డీ మాఫీ చేయడం, వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈబీసీ వర్గాలకు రిజర్వేషన్లను జనాభా నిష్పత్తికి అనుగుణంగా 50% పైగా పెంచుతామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెబుతోంది ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి. ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్. ఇక జేడీయూ, బీజేపీ కలిసున్న ఎన్డీఏ కూటమి కూడా భారీ హామీలను ప్రకటించింది. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిశ్చయ్ పథకాలను కొనసాగించడంతో పాటు విస్తరిస్తామని చెబుతున్నారు. ఇక వికాస్ మిత్రలుగా పిలిచే గ్రామీణ సంక్షేమ ఉద్యోగులకు డీఏతో పాటు స్టేషనరీ భత్యాలను పెంచుతామన్నారు. వారి డిజిటల్ కార్యకలాపాల కోసం టాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు 25,000 అందిస్తామని చెప్పారు. ఇక నిశ్చయ్ సెల్ఫ్ హెల్ప్ అలవెన్స్ స్కీమ్ కింద 20 నుంచి 25 ఏళ్ల వయసు గల నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 1,000 రూపాయలు అందిస్తామన్నారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది ఎన్డీఏ కూటమి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మై బెహన్ మాన్ యోజన వంటి పథకాలతో మహిళలకు 10,000 ఆర్థిక సాయం అందించింది. వితంతు పెన్షన్లను 400 నుంచి 1,400కు పెంచుతామని చెప్తోంది. పదవీ విరమణ చేసిన 95,000 మంది ఆశా, 4,600 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు గౌరవ వేతనాలను పెంచింది. తక్కువ వడ్డీతో రుణాలు అందించింది. బీహార్ రాజకీయ డ్రామా కేవలం 38 రిజర్వ్డ్ సీట్లలోనే లేదు. అసలు ఆటంతా అన్రిజర్వ్డ్ సీట్లలోనే ఉంది. ఎందుకంటే 82 అన్రిజర్వ్డ్ సీట్లలో దళితులు గంపగుత్తగా ఒక అభ్యర్థికి ఓటు వేస్తే అక్కడ కులాల సమీకరణాలు మారే అవకాశం ఉంది. 27 అన్రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 10% పైగా పాస్వాన్ వర్గానికి చెందిన ఓటర్లున్నారు. 2020లో వీటిలో 14 సీట్లను ఆర్జేడీ కూటమి గెలుచుకుంది. 13 ఎన్డీఏకు దక్కాయి. 29 అన్రిజర్వ్డ్ సీట్లలో రవిదాస్లు 10% కంటే ఎక్కువ ఉంటారు. 2020లో మహాగఠబంధన్ 22 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. 82 సీట్లలో 20% కంటే ఎక్కువ ఓటర్లు ఎస్సీ వాళ్లే ఉన్నారు. ఇందులో 2020లో మహాగఠబంధన్ 52 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ 29 చోట్ల విజయం సాధించింది. ఏదేమైనా ఇంకొన్ని రోజుల్లోనే బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. కీలక పొత్తుల్లో బీజేపీ, జేడీయూ, ఎన్డీఏ కూటమిగా బరిలో ఉన్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలో మహాగఠబంధన్ పోటీలో ఉంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన కొత్త పార్టీ జన్సురాజ్ పార్టీ కూడా గ్రౌండ్ లో దిగింది. దాంతో బీహార్ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీకి దిగింది. ఆర్జేడీ 143 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. సిపిఐ 9, సిపిఐ 4 స్థానాల్లో పోటీ పడుతుండగా 8 స్థానాల్లో కూటమి పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో కూటమి కుదరలేదని బీజేపీ సంబరపడింది. కూటమి విచ్ఛిన్నమైందని, ఇప్పుడే గొడవలు మొదలయ్యాయని ఎద్దేవా చేసింది. కానీ కాంగ్రెస్ అందరికీ షాకిస్తూ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ప్రకటించడంతో బీహార్ రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఎన్నికలు నితీష్ వర్సెస్ తేజస్విగా మారిపోయాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి మరి. నవంబర్ 14న వెలువడే బీహార్ ఫలితాలు నితీష్ వర్సెస్ తేజస్వి పోరు మాత్రమే కాదంటున్నారు విశ్లేషకులు. ఇది బీహార్ దళితుల సంక్షేమం వర్సెస్ సామాజిక న్యాయం ఫైట్ అని చెప్తున్నారు. దళితులు ఎవరిని కింగ్ మేకర్లుగా నిలబెడతారో చూడాలి మరి.